హలో గైస్, నా పేరు మైదరా వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. రీసెంట్గా సముద్రపు లోతుల్లో ఉండాల్సిన ఎన్నో చేపలు సముద్రం యొక్క ఉపరితలానికి వచ్చేస్తున్నప్పుడు చాలామందికి కలిగిన ఒక అనుమానం ఏంటి అంటే, సముద్రపు లోతుల్లో ఏదైనా భయంకరమైన జీవరాశి దాగి ఉండి ఆ జీవరాశి బయటికి వస్తున్నట్టయితే దాని కారణంగానే ఇవన్నీ దాని నుంచి తప్పించుకోవడం కోసం సముద్రం యొక్క ఉపరితలానికి, సముద్రం యొక్క ఒడ్డుకి కొట్టుకొని వచ్చేస్తూ ఉండొచ్చు అని చాలామంది అభిప్రాయపడ్డారు. అండ్ దానికి చాలామంది చెప్పిన పేరు లెవియాథన్. అంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది బైబిల్ని ఫాలో అవుతుంటారు కాబట్టి ఈ లెవియాథన్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. అండ్ దాని గురించి మనం ఆల్రెడీ చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాం మన ఛానల్లో. కాకపోతే బైబిలికల్ మైథాలజీలో ఎలాగైతే లెవియాథన్ గురించి చెప్పబడిందో అలాగే మన హిందూ పురాణాలలో కూడా ఒక అతిపెద్ద సర్పం గురించి చెప్పబడింది. అండ్ ఇప్పుడు చాలామంది నమ్ముతుంది ఏంటి అంటే, వస్తుంది లెవియాథన్ కాదు ఆ సర్పం అని నమ్ముతున్నారు. సో అసలు ఏంటి ఆ సర్పం, దానికి ఉన్న చరిత్ర ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఇంతకీ ఆ సర్పం పేరేంటి అంటే వాసుకి. వాసుకి కూడా ఒక హిందూ భగవంతుడే. అంటే వాసుకిని సాగర మథనం సమయంలో ఉపయోగించారు. క్షీరసాగర మథనం అంటారు. ఆ టైంలో దేవుళ్ళకి, దానవులకి సముద్రం యొక్క అట్టడుగు భాగం నుంచి అమృతాన్ని బయటకు తీసుకురావడం కోసం వాసుకిని అయితే ఉపయోగిస్తారు. అయితే మొదట విషం వస్తుంది. ఆ విషాన్ని శివుడు తన యొక్క కంఠంలో దాచుతాడు. ఆ తర్వాత అమృతం వస్తుంది. ఆ అమృతాన్ని దేవతలకి ఇవ్వడానికి విష్ణుమూర్తి మోహినిగా అవతారం ఎత్తుతాడు. ఇదంతా మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ వాసుకి సర్పం చాలా అంటే చాలా శక్తివంతమైన సర్పం. ఈ వాసుకి సర్పాన్ని నాగుల యొక్క రాజుగా అందరూ కూడా చెబుతూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు. ఈ వాసుకి చాలా శక్తి ఉంటుంది, చాలా ప్రొటెక్షన్ ఉంటుంది, డివైన్ పవర్ కూడా ఉంటుంది. వాసుకి ఎప్పుడు కూడా చాలా తలలు ఉంటాయి. అండ్ ఈ వాసుకి యొక్క మధ్యతల పైభాగంలో నాగమణి ఉంటుందని నమ్ముతారు. ఈ నాగమణి అనేది చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక వజ్రం లాంటిది. అండ్ దానికి ఎన్నో మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎన్నో మిరాక్యులస్ పవర్స్ అయితే ఉంటాయని అయితే ఎంతోమంది నమ్ముతూ ఉంటారు. అయితే ఆదిశేషువు అంటే విష్ణుమూర్తి పవలిస్తాడు కదా, ఆ ఆదిశేషువు యొక్క ఎల్డర్ బ్రదరే ఈ వాసుకి. అలాగే మానస అనే మరొక నాగదేవత యొక్క బ్రదర్ కూడా. సో ఇలాగ చరిత్రలో ఎంతో ముఖ్యమైన సర్పం అండ్ సర్పాలన్నిటికీ రాజు కూడా. అయితే ఈ వాసుకి కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటాడు. ఎంత పెద్దగా అంటే ఈ వాసుకి గనక ఒక్కసారి తన పడగ విప్పినట్టయితే ఆ పడగ తాలూకా నీడ భూమి మీద పడినట్టయితే భూమి మొత్తం చీకటైపోతుంది అని అయితే నమ్ముతూ ఉంటారు. అంటే వాసుకి అంత పెద్దగా ఉంటాడని నమ్ముతారు. అయితే ఈ వాసుకి లెవియాథన్కి ఉన్న తేడా ఏంటంటే, లెవియాథన్ గురించి ఏమని చెప్పబడింది, లెవియాథన్ ఎప్పుడైతే భూమి మీదకి వస్తుందో అంటే సముద్రంలోంచి బయటకు వస్తుందో అప్పుడు వినాశనం జరుగుతుంది అని. బట్ వాసుకి ఎప్పుడు కూడా వినాశనంతో ముడిపడలేదు. అంటే వాసుకి ఎప్పుడు కూడా కాపాడడానికే రావడం జరుగుతుంది అన్నట్టుగానే చెప్పబడింది ఎక్కడ చూసుకున్నా కూడా. సో ఇప్పుడు చాలామంది నమ్ముతుంది ఏంటంటే, భూమి మీదకు వస్తున్నది లెవియాథన్ కాదు వాసుకి అని భారతదేశంలో ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. అంటే అట్లీస్ట్ హిందూస్ అయితే నమ్ముతున్నారు. సో ఇప్పుడు ఈ వాసుకి కనుక నిజంగా భూమి మీదకు వచ్చినట్టయితే దీని కారణంగా జరిగేది వినాశనమా లేదంటే మంచా అంటే, వాసుకి బయటకు వచ్చేది మంచి చేయడానికే. కాబట్టి ఈ లెవియాథన్ లాంటి ఏవైతే క్రూర నాగులు ఉంటాయో, అంటే లెవియాథన్ కూడా ఒక కైండ్ ఆఫ్ సర్పెంట్ లేదంటే ఒక కైండ్ ఆఫ్ డ్రాగన్. అది ఏ కైండ్ ఆఫ్ యానిమల్ మనకి కంప్లీట్గా క్లారిటీ అయితే లేదు. మనకి ఇంటర్నెట్లో దానికి సంబంధించిన ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డ్రాగన్ లాగా చూపిస్తూ ఉన్నాయి. బట్ అది అలాగే ఉండాలని రూల్ ఏమీ లేదు. అది గాడ్జిల్లా లాగా ఉండొచ్చు, కింగ్ కాంగ్ లాగా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. మనకు నచ్చినట్టుగా దాన్ని ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఈ లెవియాథన్ కనుక ఒకవేళ భూమి మీదకి వచ్చి భూమి మీద అందరినీ నాశనం చేయడానికి ప్రయత్నించినట్టయితే ఆ లెవియాథన్ నుంచి మనల్ని అందరినీ కాపాడడం కోసం వాసుకి భూమి మీదకి వస్తుంది అంటున్నారు. సో అప్పుడు వాసుకి లెవియాథన్కి మధ్య భీకర పోరు జరిగే అవకాశం ఉంది. అండ్ ఆ పోరులో వాసుకియే ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే లెవియాథన్ అనేది కేవలం నాశనం చేయడానికి ఉన్న ఒక డిస్ట్రక్టివ్ ఫోర్స్. బట్ వాసుకి అలా కాదు, వాసుకి కాపాడడానికి ఉంటుంది. సో ఈ లెవియాథన్ లాంటి సీ మాన్స్టర్స్ ఏవైనా కనుక బయటకు వచ్చినట్టయితే వాటి నుంచి మనల్ని కాపాడడానికి వాసుకి వస్తుందని నమ్ముతున్నారు. అండ్ ఈ రెండిట్లో ఏది గెలుస్తుంది అంటే ఖచ్చితంగా వాసుకియే గెలుస్తుంది.
ఎందుకంటే వాసుకి దేవుళ్ళ యొక్క మద్దతు కూడా ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా వాసుకి గెలిచే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఒకటైతే వాస్తవం, ఈ లెవియాథన్ కావచ్చు లేదంటే వాసుకి కావచ్చు, ఇవి రెండు అసలు భూమి మీదకి రావడం అనేది నిజమా అబద్ధమా అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. కేవలం కొన్ని నమ్మకాలు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా కొంతమంది లెవియాథన్ వస్తుందని నమ్ముతున్నారు, ఇంకొంతమంది ఏమో డూమ్స్డే వస్తుందని నమ్ముతున్నారు, మన దగ్గర ఏమో వాసుకి వస్తుందని నమ్ముతున్నారు. సో ఇలాగా లెవియాథన్, వాసుకి రకరకాల పేర్లు వినబడుతూ ఉండొచ్చు. డూమ్స్డే అనే ఒక ప్రళయానికి సంబంధించిన హింట్ వినబడుతూ ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. బట్ అవన్నీ కూడా నమ్మకాలు మాత్రమే. అందులో ఏది కూడా ప్రస్తుతానికైతే జరగలేదు. మేబీ భవిష్యత్తులో జరగచ్చేమో, బట్ ఇప్పటికైతే జరగలేదు. ఒకవేళ లెవియాథన్ నిజంగా భూమి మీదకి వచ్చినట్టయితే అప్పుడు మనం అందరం వాసుకి రావాలని కోరుకుందాం. ఎందుకంటే అప్పుడు కింగ్ కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా లాగా లెవియాథన్ వర్సెస్ వాసుకి ఉంటుంది. అండ్ మనం అందరం వాసుకి సైడ్ నిలబడదాం అప్పుడు. అంటే ఇంక ఇది నిజమో కాదో మనకు తెలియదు, బట్ నమ్మకాలు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ విషయంలో. అండ్ వాసుకి గురించి కూడా చాలాసార్లు చెప్పారు, వాసుకి భూమి మీదకి వచ్చే అవకాశం ఉంది అని, మంచి కోసం. కాకపోతే మంచి కోసం భూమి మీదకి రావాలంటే ముందు చెడు జరగాల్సి ఉంటుంది కదా. ఆ చెడు అనేది లెవియాథన్ ద్వారా జరుగుతుందనేది ఇప్పుడు కొంతమంది యొక్క నమ్మకం, రీసెంట్గా సముద్రంలో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ అన్నీ కూడా చూసిన తర్వాత. సో అది సిచ్యువేషన్. సో మీరేమనుకుంటున్నారు? వాసుకి నిజంగా భూమి మీదకి వస్తుంది అనుకుంటున్నారా? లెవియాథన్ వస్తే దాన్ని అంతం చేయడానికి వాసుకి భూమి మీదకి వస్తుంది అనుకుంటున్నారా? వచ్చినట్టయితే ఆ రెండిట్లో ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు? లెవియాథన్ గెలుస్తుందా, వాసుకి గెలుస్తుందా? నేనైతే వాసుకియే గెలుస్తుంది అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటన్నిటిలోనూ కూడా షేర్ చేయండి. అప్పుడే ఈ వీడియో గురించి అందరికీ తెలుస్తుంది. అండ్ లెవియాథన్ గురించి మాత్రమే ప్రస్తుతం అందరూ డిస్కస్ చేస్తున్నారు. సో లెట్ దెమ్ స్పీక్ అబౌట్ వాసుకి ఆల్సో. వాసుకి గురించి కూడా మాట్లాడుకునేలా చేద్దాం. సో షేర్ చేయండి అందరికీ కూడా. సో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే మీరు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.